హాయ్ అన్నయ్య, ఈ వారం గూడూరు మార్కెట్లో ఉన్నాం. ఈ వారం గొర్రెల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను అన్నయ్య. ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు మార్కెట్ అన్న. ఇది ప్రతి శుక్రవారం జరుగుతుందన్న. ఈ సంత ఉదయం 3-4 నుంచి స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం 12-1 గంట దాకా జరుగుతుందా. ఈ వారం మనకి గొర్రెల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తానన్నా. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. మీకు ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను బ్రదర్. అన్న ఈ బ్యాచెస్ సేల్ అయిపోయినట్టున్నాయి. ఎలా అమ్మేదరో ఏంటో చూపిస్తాను. కొనేసారా? అమ్మేశారా? ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు? 10 గూర్లు 10 గూర్లు 10 పిల్లలు. రేటు జత 25. జత 25,000. 10 గూర్లు 10 పిల్లలు. జత వచ్చి 25,000. కొనేసారా? అమ్మేశారా? అమ్మేశారా అన్న? ఇవి వచ్చేసి 10 గూర్లు 10 పిల్లలు అన్న. జత వచ్చేసి 25,000తో అమ్మేశారంట. పిల్లలు వచ్చి ఈ సైజు పిల్లలు. గూర్లు కూడా బాగానే ఉన్నాయి. ఈ 10 గూర్లు 10 పిల్లలు వచ్చేసి జత వచ్చేసి 25,000తో అమ్మేశారంటన్న. ఇక్కడ ఒక 4 గూర్లు కొన్నారన్న. ఇవి ఎలా కొన్నారో ఏంటో చూపిస్తానన్న. ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు కొన్నారు అన్నగారు, ఎట్లా కొన్నారో ఏంటో చూపిస్తానన్న. కొన్నారన్న మీరు? ఎన్ని గూర్లు? 4 గూర్ల? 4 గూర్లు పిల్లలు? 3 పిల్లలు 2 గూర్లు. 3 పిల్లల గూర్లు. 3 పిల్లల గూర్లు. వాడు చూడుది. ఎట్ట కొన్నారన్న జత? జత 25,000. జత వచ్చేసి 25,000 అంటే 25,000తో కొన్నారు అన్న. మొత్తం వచ్చేసి 4 గూర్లు ఉన్నా. 3 గూర్లు వచ్చేసి 3 పిల్లలు ఉన్నాయంట. వాటి చూడుతో ఉందంట. జత వచ్చి 25,000తో కొన్నారంట అన్నగారు. గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి. పిల్లలు వచ్చేసి ఒకటి పెద్ద పిల్లలు ఉంది, ఒకటి చిన్న పిల్లలు ఉంది, ఒకటైతే గొర్రె చూడుతూ ఉందంట. మొత్తం 4 గొర్రెలు వచ్చి జత వచ్చి 25,000తో కొన్నారంట బ్రదరు అన్న. ఇక్కడ వచ్చి కట్ట బేరం జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూపిస్తానన్నా. 27,000 ఆయన ముందే డబ్బులు ఇస్తున్నారు. 21,000 పక్కనోడు కొంటాడు ఆయన డబ్బులు. నేనన్నా గొర్రెల? ఎన్ని గొర్రెలు అమ్మేశారా? ఈ వరకు 15 గొర్రెలు ఉన్నాయి. ఏం చెప్తాను జత? ఈ 23.5 చెప్పండి. 20 పిల్లలు లేవు. పిల్లలు 2 పిల్లలు 60. మొత్తం 15 గొర్రెలు. మిగతా చూడుతూ ఉన్నాయంట. పిల్లలు లేవంట. జత వచ్చేసి 23,000 చెప్తున్నారు. బేరం అయితే జరగలేదన్న. చూస్తున్నారు కానీ ఇంకా తగలేదన్న. దాని పిల్లలు నీకు నచ్చిన పచ్చిపోయాడు. పట్టుకోరా చిట్టుపల్లి అది చూసుకున్నా. ముందు మాట చెప్తున్నా. పిల్లలేరా? అదే ఈ పదానికి ఏమన్నా ఇక్కడ కట్ట ఉన్నాయన్న. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తానన్నా. బాబాయ్ ఎన్ని గొర్రెలు బాబాయ్? ఏం బాబాయ్? 20 గొర్రెల పిల్లల? 18 పిల్లలు. 2 పిల్లలు తక్కువ గొర్రెకు ఒక పిల్లక. షూట్ ఏమన్నా ఉన్నాయా? ఏం చెప్తున్నారు బాబాయ్ జత? జత 25,000 చెప్తున్నారు. ఓకేనా. మొత్తం 20 గొర్రెలు ఉన్నాయన్న. 18 పిల్లలు అంటున్నా. కొన్ని షూట్తో ఉన్నాయంటున్నా. మొత్తం వచ్చేసి 20 గొర్రెలు 18 పిల్లలు, మిగతాయి షూట్తో ఉన్నాయంటున్నా. జత వచ్చేసి 25,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కదన్నా. పిల్లలు వచ్చేసి ఇక్కడ ఉండే కనబడుతున్నాయి కదన్నా, ఈ పిల్లలేనన్నా. గొర్రెలు వచ్చేసి గొర్రెలు కూడా బాగానే లేతబాటులో ఉన్నాయన్న. 2వ ఈత 3వ ఈత 1వ ఈత అట్లా కొతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్న. ఇవి వచ్చేసి పిల్లలు ముదిరి పిల్లలు ఉన్నాయి, సన్న పిల్లలు ఉన్నాయి, కొన్ని చూడుతూ ఉన్నాయన్న గొర్రెలు.
మొత్తం జత వచ్చేసి 25,000 చెప్తున్నా అన్న. ఇది ఫైనల్ రేట్ కదన్న, బేరం మీద పోతే మనకి అటు ఇటు ఉంటుందన్న. మొత్తం 20 గొర్రెలు 18 పిల్లలు, జత వచ్చేసి 25,000 చెప్తున్నారన్న. ఇక్కడ వచ్చేసి ఒక 6 గొర్రెలు కొనున్నారు బాబాయ్ వాళ్ళు. ఎంత కొన్నారో ఏందో చూపిస్తున్నా. ఏం బాబాయ్ కొన్నారయ్యా? ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లల? 4 పిల్లలు 6 గొర్రెలు మేపుకునే దానికే. ఏ ఊరు బాబాయ్? కనపర్తి, నెల్లూరు దగ్గర. ఎట్టకున్నారు బాబాయ్ జత? 22,000. 6 గొర్రెలు 4 పిల్లలు. చూడి మిగతా 2 ఒట్టి గొర్రెలు, జత 22,000తో కొన్నారా? మొత్తం 6 గొర్రెలు ఇక్కడ ఉండే కనబడుతున్నాయి. ఈ పిల్లలు మొత్తం వచ్చేసి 6 గొర్రెలు వచ్చి మేపుకోవడానికంట బాబాయ్ వాళ్ళు. కనపర్తి అంట, నెల్లూరు దగ్గర. మొత్తం వచ్చేసి 6 గొర్రెలు 4 పిల్లలు తొలగడం. ఇగో ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ పిల్లలు, ఈ 3 పిల్లలు అక్కడ కనబడే పిల్ల, మొత్తం 4 పిల్లలు. జత వచ్చేసి 22,000తో కొన్నారంట బాబాయి మేపుకోవడానికి. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి, బాబాయ్ ఉన్నారు. ఒకసారి మీకు రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తానన్నా. వీటికి ఒట్టి గొర్రెలు అన్న, పిల్లలు లేవు. ఒట్టి గొర్రెలు, పిల్లలు అయితే లేవన్నా. ఏం చెప్తున్నారో చూపిస్తాను. పిల్లలు అయితే లేవు, పొదం పాటు ఉన్నాయి, గొర్రెపాటు 2 కలిసి ఉన్నాయన్న. పిల్లలు అయితే లేవు. సూడు గొర్రెలు కూడా పెద్దగా కనిపిస్తున్నాయి. బాబాయ్ మీయేనా గొర్రెలు? మీయేనా గొర్రెలు? అటపోయి ఉన్నారా? గొర్రెల దగ్గర బాబాయ్ అన్న, బాబాయ్ కాదంట. రేట్ చెప్పడానికి ఆయన లేదంట, సైడ్లో ఉన్నాడంట. వేరే బ్యాచ్ చూపిస్తానన్నా. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయన్న. ఈ గొర్రెలు అయితే బాగున్నాయి చూడడానికి. ఫస్ట్ ఈత, రెండో ఈత, లేడపాటులోనే ఉన్నాయన్న గొర్రెలు. గొర్రెపాటు అనేది కొంచెం ఏజ్ వారు గొర్రెలు అయితే పెద్దగా లేవు. పిల్లలు అయితే గొర్రెలు అయితే కొంచెం లేత వరుసలోనే ఉన్నాయన్న మనకి. అంటే ఒకటో ఈత, రెండో ఈత ఆ లెక్కలో ఉన్నాయి. 3వ ఈత, 4వ ఈత గొర్రెలు ఉన్నాయి, పెద్దగా లేవన్న, చాలా తక్కువగానే ఉన్నాయి. పిల్లలు కూడా ఉన్నాయన్న, ముదురు పిల్లలు ఉన్నాయి, సన్న పిల్లలు పెద్దగా లేవు. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తానన్నా. ఒకసారి రేట్ అన్నగారు ఎలా చెప్తున్నారో ఏంటో చూపిస్తానన్నా. ఎన్ని గొర్రెలు? 24 గొర్రెలు పిల్లల 7 పిల్లలు. జత ఏం చెప్తున్నా? 29,000. అమ్మేశారా? మొత్తం ఎన్ని గొర్రెలు? 24 గొర్రెలు. పిల్లలు వచ్చి 7 పిల్లలు, జతకు ఒక పిల్ల. ఇప్పటికి జత వచ్చి 20,000 అమ్మేశారా? 20,000తో. మిగతా చూడుతూ ఉన్నాయా? మొత్తం వచ్చి 24 గొర్రెలు అంటున్నా, 7 పిల్లలు అంటున్నా. మిగతా చూడుతూ ఉన్నాయంట. జత వచ్చేసి 20,000తో అమ్మేశారంట అన్నగారు. ఓకే అన్న. మిగతా బ్యాచ్లు కూడా ఉన్నాయి. ఈరోజైతే టైం 9:30, 10 అవుతుంది. నాకు కొంచెం పని ఉందన్న. ఈ వారం అయితే వీడియో ఎక్కువసేపు తీయలేకపోతున్నా. నెక్స్ట్ వారం మీకు మార్నింగ్ వచ్చేసి తొందరగానే వచ్చేసి మీకు ప్రతి ఒక్క కట్ట ఎలా చెప్పారు, ఎలా అమ్మారనేది చూపిస్తాను. ఈరోజు కొంచెం పని ఉందన్న, నాకు టైం లేదు. రేపు వారం, నెక్స్ట్ వారం వచ్చేసి గొర్రెలు కానీ, మేకలు కానీ, మేకపోతులు కానీ, 3 months 4 months పిల్లలు కానీ నీట్గా ఎవరికి చూపిస్తానన్నా. ఈరోజు నాకు టైం లేదు, పని ఉంది. కాబట్టి ఈ వీడియో నేను ఇంతవరకు ముగించేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.